హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టమాటాలు వేసి బెండకాయ కూర ఒకసారి ఇలా చేయండి, సూపర్గా ఉంటుందండి. టమాటాలు ఒక మీడియం సైజు ఒక 3 తీసుకున్నా నేను. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ బట్టి వేస్తున్నాను అనమాట. అలాగే టమాటాలతో పాటు ఒక 4 జీడిపప్పు నానబెట్టా అండి. వీటిని నీళ్ళు కొంచెం వంచేసి వేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం టమాటాలను. అది తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. బెండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. బెండకాయలో ఒక 1/2 కిలో తీసుకున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. వీటిని కంచులో వేసుకొని ఇక రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. బెండకాయలో ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇందులో ఒక స్పూను ఆవాలు, జీలకర్ర. నూనె వేడిగా ఉంది కాబట్టి బాగానే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను, 2 పచ్చిమిరకాయలు. ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నా. అలాగే ఒక 1/2 స్పూను ఉప్పు. మనం మిక్సీ పట్టుకున్న టమాటాను ఇంకా కాజు పేస్ట్. టమాటా మంచిగా ఫ్రై అవ్వాలి, నూనె పైకి తేలేలాగా. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. టమాటా బెండకాయ కర్రీ. నేను ఒక 2 స్పూన్ల నూనె వేసానండి ఫుల్గా. ఇప్పుడు దీన్ని నూనె తేలేలాగా పైకి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 స్పూన్ కారం. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం ఇందులోలా కలిసేలాగా కలిపేసుకోవాలి. కారం కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు చాలా సింపుల్గా అయిపోతుందండి. అలాగే కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, అన్నంలోకి చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుంది, అన్నంలోకి బాగుంటుంది. సింపుల్ అనమాట. ఇప్పుడు దీనిలోంచి నూనె బయటకు వచ్చేదాకా ఉంచుకోవాలి. చూద్దాం ఇప్పుడు. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. గ్రేవీకి గ్రేవీ ఉంటుంది, అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. చూసారా, నూనె అలా పైకి తేలాలి. మనం టమాటా మిక్సీ పట్టిన మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళు తొలిపి వేసుకుంటే తర్వాత కొంచెం నీళ్ళు మరిగాక బెండకాయ వేసుకుంటే ఉడికిపోతుందండి. ఇప్పుడు అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. సూపర్ అండ్ టేస్టీ టమాటా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. సరే, చాలా బాగుంటుంది. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు నేను చపాతీలో తింటున్నా అండి. ఇవాళకి నా వీడియో ఇంతే అండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బెండకాయ టమాటా కర్రీ రెడీ. సింపుల్, తొందరగా అయిపోతుంది. ఈరోజు నా టిఫిన్ ఇదేనండి. చపాతీ చేశాను, దాంట్లో బెండకాయ కర్రీ టమాటా చేశాను అనమాట. ఇవాళ కార్తీక సోమవారం 2వది కదండి. నేను టిఫిన్ చేస్తున్న ఫ్రెండ్, మీరు కూడా చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.